పాయింట్ డికోడెడ్ ఇంతింతై వటుడింతై అన్నట్టు చూస్తుండగానే ఒక కంపెనీ వేల కోట్ల అధిపతిగా మారిన నేపథ్యం మనం చూస్తూ ఉంటే వాళ్ళని ఖచ్చితంగా గ్రేట్గా మనందరం ఫీల్ అవుతాం. కానీ అదే తరహా కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే మాత్రం ఇవాళ ఆ స్థాయిలో ఈ కంపెనీలు ఎలా అభివృద్ధి చెందాయి అన్న ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో అవినీతి మరకలు అంటుతున్నాయంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్న స్మార్ట్ దోపిడీ, ఈ స్మార్ట్ దోపిడీకి సంబంధించిన డిస్కషన్ మనం చేసే నేపథ్యంలో ఈ మొత్తం అన్ని వేళ్లు ఒకవైపే చూపిస్తున్నాయి. అదే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్. ఈ కంపెనీకి సంబంధించి డిస్కస్ చేసే నేపథ్యంలో దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ నడుస్తున్న కేవలం ఒక 5 నుంచి 10 సంవత్సరాల్లోనే అది ఎవరు ఊహించినంత స్థాయికి ఎదగడం అన్నది, ఆ ఎదిగే క్రమంలో కూడా ఉన్న ప్రభుత్వాలను దగ్గర తీసుకొని ఆ ప్రభుత్వాల్లో ఉండే మొత్తం అధికారులను కూడా నిర్ణయించే స్థాయికి ఆ కంపెనీ ఎదిగింది అన్న ఒక ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే షిర్డీ సాయి ఎలక్ట్రికల్ సంబంధించి ఆ ప్రస్థానం నుంచి స్టార్ట్ చేసి ఇవాల్టి ప్రయాణం దాకా మాట్లాడాలి. అంతేకాకుండా ఆ వివాదాలు, ఆరోపణలు, వాళ్ళ మీద ఉన్న విమర్శలు, వీటన్నిటిపైన డిస్కస్ చేసే నేపథ్యంలో నిజంగానే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అన్నది గత 10 ఏళ్ల కాలంలో ఈ స్థాయిలో ఎలా ఎదిగింది, ఈ ఎదిగే క్రమంలో ఎవరిని ఎలా ఉపయోగించుకుంది అనే విషయాన్ని మనం ఇవాళ పాయింట్ కోట్ చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే షిర్డీ సాయి ఎలక్ట్రికల్ సంబంధించి మనం మాట్లాడితే ఈ స్మార్ట్ దోపిడీ అంతా ఎలా కొనసాగుతుంది అనే దానికి సంబంధించి మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటిది, అసలు షిర్డీ సాయి ఎలక్ట్రికల్ సంబంధించిన ఈ కంపెనీ ప్రస్థానం ఏంటనేది ఒకసారి మనం చూడాలి. 1994లో ఒక చిన్న కంపెనీగా ప్రారంభమైంది. ఆ చిన్న కంపెనీగా ప్రారంభం అవడమే కాకుండా ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసి ఆ ట్రాన్స్ఫార్మర్లను గవర్నమెంట్కి అమ్మే ఒక కంపెనీగా ఇది స్టార్ట్ అయిన నేపథ్యంలో అప్పట్లో ఎవరు ఊహించుండరు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ నిజంగానే ఈ స్థాయికి, అంటే ఒక 5 సంవత్సరాల కాలంలోనే 92,000 కోట్ల రూపాయల వర్క్స్ని అది తీసుకోవడము, కేవలం మొదలైన కొద్ది రోజుల్లోనే, అంటే కొన్ని సంవత్సరాల్లోనే ఇన్ని వేల కోట్లకు ఇది ఎట్లా పడగలెత్తింది అన్న విషయానికి సంబంధించి ఆ ప్రస్థానాన్ని చూసే సిచ్యువేషన్ అయితే మనం చూడాలి. అందులో భాగంగానే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది, గత ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అన్నది ఓ స్థాయిలో దాని పరిధిని పెంచుకుంటూ వచ్చింది. ఆ పరిధిని పెంచుకునే క్రమంలో కూడా అప్పుడేం జరిగింది అన్న విషయాన్ని కూడా మనము డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నిజంగానే షిర్డీ సాయి ఎలక్ట్రికల్ సంబంధించి దేశవ్యాప్తంగా ట్రాన్స్ఫార్మర్లలో టాప్ కంపెనీస్తో పోటీ పడేంత స్థాయికి రావడము, అంతేకాకుండా స్మార్ట్ మీటర్లకు సంబంధించి చూసినప్పుడు కూడా అదానీ కంపెనీతో పోటీ పడి మరీ 1,00,000కు పైగా స్మార్ట్ మీటర్లను ఇన్స్టాల్ చేసేందుకు అవసరమైన టెండర్ను దక్కించుకోవడం అనేది చిన్న విషయం కాదు. అంత పెద్ద విషయాన్ని ఎలా సాధించారు అనే ప్రశ్నకు సమాధానం మాత్రం మనం ఖచ్చితంగా వెతకాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. నిజంగానే ఈ సందర్భంలో మనం మరో ప్రశ్నకు సమాధానం వెతకాలి. అదేంటంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు ఏదైతే మనం చూడాల్సింది, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు ఆ కంపెనీకి సంబంధించిన కెపాసిటీ ఏంటి, ఆ కంపెనీ ప్రతి సంవత్సరము ఏం వర్క్ చేసేది, ఆ వర్క్ ద్వారా ఎలాంటి చేసేది అన్నది మనం చూడాల్సిన సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు ఆ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ కేవలం చాలా చిన్న కంపెనీ, అంటే ఓన్లీ మొదటిది ట్రాన్స్ఫార్మర్లు మ్యానుఫ్యాక్చర్ చేయడము, వాటిని అయితే ప్రభుత్వాలకి లేకపోతే ఎవరైనా సరే ప్రైవేట్ వాళ్ళకి కావాలనుకున్నప్పుడు వాళ్ళకి సప్లై చేయడం. ఆ సందర్భంలోనే వైఎస్ఆర్సీపీ మొదటిసారి వచ్చిన తర్వాత 2014లో ఎన్నికల్లో పోటీ చేసి, ఆ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత అప్పుడు వచ్చిన సీట్లు, ఓట్లు, ఆ తర్వాత అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది అనే స్థాయిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రస్థానం కూడా జరిగింది. అందులో భాగంగానే మనం చూసాము జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్ర కానివ్వండి, ఆ పాదయాత్ర తర్వాత జరిగిన పరిణామాలు, వీటన్నిటిలో నెక్స్ట్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పట్టిన తర్వాత షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఈ కంపెనీ వైఎస్ఆర్సీపీని అదునుగా మార్చుకొని అది అధికారంలోకి వస్తుందనే ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపించింది. ఇక నెక్స్ట్ పాయింట్ని కూడా మనం ఇక్కడ ఒకసారి చూడాలి. ఆ నెక్స్ట్ పాయింట్ని మనం చూస్తే ఏంటంటే, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత షిర్డీ సాయి కంపెనీ అసలు ఎలా ఎదిగింది, ఆ ఎదిగే క్రమంలో ఏమేమి చేసింది అన్నది ఒక కీలకమైన అంశంగా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి రాకముందు షిర్డీ సాయి అన్నది కేవలం ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే తయారు చేసే ఒక కంపెనీగాను, స్మార్ట్ మీటర్లు కానీ మిగిలిన వాటికి సంబంధించిన దానికి అప్గ్రేడ్ అవుతున్న ఒక కంపెనీగానే చాలామంది చూశారు. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులో కొన్ని కీలకమైన అంశాలు చూడాలి. ఎందుకంటే ఈ షిర్డీ సాయి ఎలక్ట్రికల్కి సంబంధించిన ఎండీ ఎవరైతే ఉన్నారో ఆయన విశ్వేశ్వరరెడ్డి. ఆ విశ్వేశ్వరరెడ్డి కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అంతేకాకుండా ఎంతో కొంత వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కానివ్వండి, వాళ్ళందరితో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని ప్రాచుర్యంలో ఉన్న ఒక వ్యక్తి. ఆ వ్యక్తి చేస్తున్నది ఏంటి, ఆ వ్యక్తి ఆ తర్వాత ఎలా ఎదిగారు అనే ఒక ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో ఆ కుటుంబానికి సన్నిహితంగా మెలగడంతో పాటు ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే క్రమంలో వాళ్లకు ఇండైరెక్ట్గా కూడా హెల్ప్ చేశారు.
ఫినాన్షియల్గాను స్ట్రాటజికల్గాను అన్నది కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంటుంది. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఏ చిన్న టెండర్ వచ్చినా అది రిలేటెడ్ టు ఎలక్ట్రికల్ అయితే అది ఖచ్చితంగా షిరిడి సాయికి వెళ్ళేలాగా మొత్తం ఏర్పాట్లు చేశారన్న ఆరోపణలు కూడా మనం వింటుంటాం. సో అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే రాష్ట్ర విద్యుత్ రంగంలో షిరిడి సాయి అనేది చాలా కీలకమైన ఒక పాత్ర పోషించే ప్రయత్నం చేసిందని మనం చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా ఏవైతే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో అవసరం ఉన్నా లేకపోయినా ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన రిక్వైర్మెంట్ని క్రియేట్ చేసి మరి వేలాది ట్రాన్స్ఫార్మర్లు కొన్నారు అన్నది దాని మీద ఉన్న ఒక ఆరోపణ వినిపిస్తున్న నేపథ్యంలో ఏంటి అన్నది కూడా మనం చూడాలి. ఆ సందర్భంగానే ఏం జరిగింది అన్న దానికన్నా ఆ తర్వాత స్మార్ట్ మీటర్లు బిగించాలన్నా లేకపోతే ఏదైనా సరే ఒక చిన్న వర్క్ జరగాలన్నా సరే షిరిడి సాయి కంపెనీకి సంబంధం లేకుండా ఏ ఒక్క చిన్న టెండర్ కూడా కంప్లీట్ అవ్వని సిచ్యువేషన్ ఉండేది అన్నది అప్పట్లో డైరెక్ట్గా ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా మాట్లాడే క్రమంలో కూడా దీని మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు కూడా ఒకసారి మనము చూస్తే 1-2 కాదు చాలా ఆరోపణలు కనిపిస్తుంటాయి. సో ఆ విధంగానే మనం 4th పాయింట్ని మనం ఇక్కడ చూడాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో వైసీపీకి అలాగే షిరిడి సాయి ఎలక్ట్రిక్ సంబంధించిన వివాదాలు ఏంటి అన్నది మనం నెక్స్ట్ పాయింట్లో డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఒక రకంగా చెప్పాలంటే పూల పాన్పుని పరిచారు అని చెప్పాలి. ఆ బాట మొత్తము చాలా ఈజీగా అయ్యేలాగా మార్చారు అన్నది చూడాలి. అందులో భాగంగానే ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మాట్లాడుకున్నది దాదాపుగా 92,000 కోట్ల రూపాయలకు సంబంధించిన మొత్తం టెండర్లు ఒక్క షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మాత్రమే దక్కించుకోవడము. ఆ దక్కించుకునే క్రమంలో కూడా ఆ మొత్తం డబ్బులు కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసే ప్రయత్నం జరిగింది అన్నది చాలామంది భావిస్తూ వచ్చారు. ఎందుకంటే వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఈ వ్యక్తి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ హవా ఆ సమయంలో మామూలుగా ఉండేది కాదని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. 3 డిస్కంలకు సంబంధించిన మొత్తం ట్రాన్స్ఫార్మర్లే కాకుండా 18 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ మీటర్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేది కూడా ఈ కంపెనీకే దక్కించుకునే క్రమంలో కూడా అదాని లాంటి కంపెనీని వెనక్కి నెట్టి ముందుకు వెళ్ళింది అన్నది ఒకటి ఉంటుంది. ఇక ఇందులోనే చాలా కీలకంగా వచ్చినది ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ల తయారీకి సంబంధించి కూడా మరికొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏవైతే మనం చూస్తున్నామో ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కానివ్వండి ఇతర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కాకుండా మిగిలిన రాష్ట్రాలు కర్ణాటక కానివ్వండి తమిళనాడు కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉన్న రేట్ల కన్నా చాలా ఎక్కువ రేట్లకు అప్పట్లో ట్రాన్స్ఫార్మర్లని ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అన్నది సప్లై చేసింది. ఆ సప్లై చేసే నేపథ్యంలో కూడా అప్పుడు ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్న టీడీపీ పార్టీ ఎన్నో సందర్భాల్లో దానికి సంబంధించి డిస్కస్ చేసే ప్రయత్నం కానివ్వండి ఆ అవినీతికి సంబంధించిన మరకలు ఉన్నాయి లేకపోతే దానికి సంబంధించిన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటిని ఎస్టాబ్లిష్ చేసి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం కూడా చేసింది. అందులో భాగంగానే షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంబంధించి ఏ చిన్న టెండర్ అయినా సరే అంటే 3 డిస్కంలో ఏపీ ఈపీడీసీఎల్ ఏపీ సిపిడిసిఎల్ అలాగే ఏపీ ఎస్పీడీసీఎల్ సంబంధించిన ఏ చిన్నపాటి టెండర్ వచ్చినా దాంట్లో ఖచ్చితంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ దాన్ని తీసుకుంటేది అన్నది మాత్రము ఎప్పుడూ చెప్పే వచ్చారు. అందుకనే దాదాపుగా ఒక్కోసారి అంటే ఇది చూస్తే ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఏ సందర్భంలో టెండర్ రిలీజ్ అయినా దాదాపుగా ప్రతిసారి 500 కోట్లకు పైగా అమౌంట్ ఉండేలాగానే నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఆ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆ టెండర్లు మొత్తము షిరిడి సాయి కంపెనీకే వెళ్ళాయి అన్నది కనిపిస్తూనే ఉంటుంది. ఇక అదొక్కటే సరిపోదు అన్నట్టు ఇక మిగిలినవన్నిటి కూడా అంటే ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి కానివ్వండి స్మార్ట్ మీటర్లకు సంబంధించి వీటన్నిటిని కూడా వాళ్ళకు వచ్చే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ వివాదాలు ఏమేమి ఉన్నాయి అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు చెప్పేది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అన్నది ఒక ఇండిపెండెంట్ కంపెనీ అయినా సరే అది ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కుటుంబంలోని ఒక కీలకమైన నాయకులకి అది బినామీ కంపెనీగా కూడా వ్యవహరించింది అన్న ఆరోపణలు అప్పట్లో చాలా సందర్భాలు చెప్పారు. ఆ వైపులో ఆ విధంగా చూసినప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కానివ్వండి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన చాలామంది కుటుంబ సభ్యులకు కూడా దీంతో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పినట్టుగానే వీళ్ళు నడుచుకుంటారు, వాళ్లకు అనుగుణంగానే వీళ్ళు ముందు సాగుతారు అన్న ఆరోపణలు కూడా మనకు వినిపిస్తొచ్చి అందులో భాగంగానే ఏదైతే మనం మాట్లాడుకుంటామో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అన్నది ముందుకు వెళ్తుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక ఈ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి మిగిలినంతా మనం చూస్తే కూడా కేవలం అక్కడితో ఆగలేదు. కేవలం అది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నదాని కాకుండా కేంద్రంలో ఏవైనా సరే వర్కులు వచ్చినప్పుడు కానివ్వండి వివిధ రాష్ట్రాల్లో ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన వర్క్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఆ వర్కులు వచ్చేలాగా వీళ్ళు సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారు అన్న ఆరోపణలు కూడా మనకు వినిపించాయి. ఇక కీలకమైన ప్రాజెక్టులన్నీ వాళ్ళకి అందుకోవడమే కాకుండా మరికొన్ని కీలకమైన అంశాలు ఏదైతే పంప్డ్ స్టోరేజ్ విద్యుత్తుకు సంబంధించిన ప్రాజెక్టులను కూడా వీళ్ళ చేతికే వెళ్ళేలాగా అప్పట్లో షిరిడి సాయి చక్రం తిప్పింది అన్నది చెబుతూ వచ్చారు. అంతేకాకుండా నెల్లూరు జిల్లా రామాయపట్నం దగ్గర ఇండోసోల్ సంస్థ కూడా ఒక అంటే 5,000
147 ఎకరాలకు సంబంధించిన ఎకరాలను సేకరించి దాన్ని షిర్డీ ఎలక్ట్రికల్స్కి ఇచ్చేందులాగా ప్రణాళిక రచించిన నేపథ్యం ఉంది. దానికి సంబంధించి ప్రాజెక్టు భూమి సమీకరించడం దగ్గర నుంచి మొత్తం అంతా కూడా రాష్ట్ర ఏదైతే ఏపీఐసీ ఉందో అదే చూసుకుంది అన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పట్లో ఆరోపణలు, వివాదాలు వినిపిస్తూ వచ్చాయి. ఇక వైఎస్ఆర్ జిల్లాలోని పైడిపాలెం దగ్గర కూడా 33 కోట్ల పెట్టుబడితో 7,200 మెగావాట్ల సామర్థ్యం ఉండే హైడ్రో, సోలార్ అలాగే విండ్ పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండోసోల్ సంస్థకి కేటాయించినట్టుగా ఇండోసోల్ సంస్థకి తర్వాత దీనికి కూడా ఉన్నట్టుగానే మనకు చెప్పారు. ఇక షిర్డీ ఎలక్ట్రికల్ సంబంధించిన సోమశిల, ఎర్రవరం దగ్గర 8,855 కోట్లతో 1,200 మెగావాట్లు అలాగే 900 మెగావాట్ల 2 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు కూడా ఆ హయాంలోనే అంటే వైఎస్ఆర్సీపీ హయాంలోనే దీనికి సంబంధించి ఇవయ్యాయని చెప్తూ వచ్చారు. అంటే వాళ్ళకి పర్మిషన్స్ వచ్చాయని. ఈ విధంగా చూసినప్పుడు వైఎస్ఆర్సీపీను షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అన్నవి ఒకటి హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడుచుకుంటూ వెళ్ళాయి. అందులో భాగంగానే ఇవన్నీ జరిగాయి అన్నది ఆరోపణలు వినిపించాయి. ఇక నెక్స్ట్ పాయింట్ని డీకోడ్ చేద్దాం. ఆ నెక్స్ట్ పాయింట్ డీకోడ్ చేసే క్రమంలో మనకు వినిపించిన అతిపెద్ద ఆరోపణలు, మనం ఇప్పటిదాకా చెప్పిన ఆరోపణలన్నీ కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ చేసిన ఆరోపణలు ఏంటనేది కూడా మనం ఒకసారి చూడాలి. ఆ ఆరోపణల నేపథ్యంలో చాలా రకాల ఆరోపణలు, అంటే కేవలం వైఎస్ఆర్సీపీకి ఈ రెండింటికి సంబంధించిన ఏదైతే ఈ సంబంధం కానివ్వండి, లేకపోతే వాళ్ళు వ్యవహరించే తీరు కానివ్వండి, వాటి మీద ఆరోపణలు చేస్తూనే ప్రతి ఒక్కటి అంటే విద్యుత్ రంగ సంస్థల్లో ఏ చిన్నపాటి టెండర్ అయినా సరే అది డైరెక్ట్గా షిర్డీ సాయి ఎలక్ట్రికల్సే డిసైడ్ చేస్తుంది అనే విధంగా అప్పటి కూటమి, అంటే అప్పట్లో ఇంకా కూటమి కాదు టీడీపీ పార్టీ దాని గురించి ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఓవైపు అమరావతిలో భూదోపిడీ జరిగింది, వాళ్ళకి షిర్డీ సాయి కంపెనీతో అనుచితంగా ఒప్పందాలు జరిగాయి. అంతేకాకుండా అదానీ కంపెనీతో కలిపి 2022 72,000 కోట్ల నష్టానికి కూడా అప్పటి ప్రభుత్వము బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా టీడీపీ ఆరోపణలు చేసింది. ఆరోపణలు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్కి ఎలాంటి బిల్లులు ఆగకుండా కూడా చాలా క్లియర్గా వాళ్ళని క్లియర్ చేస్తూ వచ్చారన్న ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించారు. అది కేవలము టీడీపీ నాయకులే కాకుండా జనసేన కూడా అదే తరహా ఆరోపణలు చేసింది. అంతేకాకుండా కొన్ని క్వాడ్జ్ గన్లకు సంబంధించి కూడా, ఎందుకంటే ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్కి అనుచితంగా చేయడం కోసం అని చెప్పేసి కొన్ని అంటే అప్పట్లో ఎవరైతే మచిలీపట్నం ఎంపీ వలంనేని బాలశౌరి అని ఉన్నారు, ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, తర్వాత జనసేనకి వెళ్ళిన తర్వాత కూడా ఇండోసేల్ అన్నది వాల్యుయేషన్ గేమ్ ఆడుతోంది. అందులో భాగంగానే ఈ ఎన్నికలకు ముందు ఆ విదేశీ సంస్థలకు అమ్మేసేందుకు ఒక పెద్ద ప్రణాళిక రచించే క్రమంలోనే కేవలం 1 లక్ష రూపాయల మూలధనంతో ప్రారంభమైన ఈ కంపెనీకి 23,000 కోట్ల రాయితీలు ఇవ్వడం అన్నది అందులో భాగంగానే నడుస్తోంది అన్నది కూడా అప్పుడు చెప్పి, అంతేకాకుండా 11 క్వాడ్జ్ గన్లను కూడా నిబంధనలను ఉల్లంఘించి మరీ వీటిని కట్టబెట్టారు అన్నది అప్పట్లో ఒక ఆరోపణ వినిపించింది. ఇక అంతేకాకుండా ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలనుకున్నా సరే, అంటే అవి రిపేరీ చేస్తే బాగుపడతాయని తెలిసినా సరే అది ఆ రిపేరీ కాకుండా కొత్త వాటికే టెండర్లు ఇవ్వడము, ఆ టెండర్లన్నీ కూడా ఆ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్కే అందేలాగా మొత్తం ప్రణాళికలు రచించి నడిపించారు అన్నది అప్పట్లో ఉన్న వైసీపీ మీద వినిపించిన ఆరోపణ. ఇవి సరిపోవు అన్నట్టు టీడీపీ పార్టీ చేసిన మరికొన్ని కీలకమైన ఆరోపణలు, ఏదైతే అవసరం లేని చోట ఈ ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని, అంటే రేట్ ఏదైతే ఉందో అప్పటిదాకా ఎవరైనా సరే కాస్ట్ డేటాను బేస్ చేసుకొని ఎవరైనా సరే అమ్మకాలు కొనుగోలు చేయాలన్న ఒక నిబంధన ఉండేది. కానీ ఆ నిబంధనలకు తొంగలో తొక్కి వీళ్ళకి ఇష్టం వచ్చినన్ని రేట్లు, దాదాపుగా డబల్ రేట్స్తో ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేసేలాగా, ఆ కొనుగోలు చేసిన దాని వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, విజిలెన్స్కి సంబంధించిన మిగిలినవి జరగకుండా ఆ మొత్తం అమౌంట్ రిలీజ్ అయ్యేలాగా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తోంది అని టీడీపీ పార్టీ అప్పట్లో ఆరోపణలు చేస్తూ వచ్చింది. వీటికి తోడు షిర్డీ సాయి ఎలక్ట్రికల్ సంబంధించిన పెట్టుబడులన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల నుంచే వస్తున్నాయి, వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద మొత్తాన్ని నడిపిస్తుంది అనే విధంగా కూడా ఆరోపణలు చేసిన నేపథ్యం ఉంది. అవన్నీ కూడా అప్పట్లో టీడీపీ ఎప్పుడైతే అధికారంలో లేదో ఎన్నికలకు ముందు ఇలాంటి ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతోంది అనే విషయాన్ని కూడా ఒకసారి మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ పాయింట్ని కూడా మనం డీకోడ్ చేద్దాం. ఆ పాయింట్ ఏంటంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ఎలాంటి విమర్శలు ఎదుర్కొంటోంది అని. అందులో కొత్త పాయింట్స్ చాలా కీలకంగా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న వ్యవహారంగా ప్రతి ఒక్కరికి తెలిసినా సరే గత 5 ఏళ్ల కాలంలో, అంటే వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం కూడా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అన్నది ఆడిందే ఆట పాడిందే పాటగా నడిచింది. ఏవైనా సరే ఏం జరిగినా వాళ్ళు చాలా క్లియర్గా వీటిని ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి చేసి వచ్చారు. ఇక ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు
ఏవైతే అవినీతి ఆరోపణలు చేశారో వాటికి సంబంధించిన వర్క్ ఆర్డర్లు క్యాన్సిల్ కాకపోవడము, వాళ్ళ మీద కేవలం ఆరోపణలే తప్ప ఆధారాలు సంపాదించే క్రమంలో ముందుకు వెళ్ళట్లేదు అన్న ఆరోపణలు కూడా మనకు వినిపిస్తున్నాయి. ఇక ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పే మాట అవినీతికి ఎలాంటి ఆస్కారం లేకుండా పాలన కొనసాగించాలన్న ప్రయత్నము ఈ ప్రభుత్వం చేస్తోంది. అందులో భాగంగానే కూటమిలో ఉన్న 2 పార్టీలు జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వీళ్ళందరినీ కలుపుకొని అవినీతి రహిత పాలన అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాము. గత 5 ఏళ్ల కాలంలో ఏం జరిగింది అన్న విషయానికి సంబంధించి డిస్కస్ చేసుకునే నేపథ్యంలో కూడా వైసీపీ హయాంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అన్నిటికీ అనుచితంగా ఒప్పందాలు జరిగాయి. ఆ అనుచిత ఒప్పందాల నేపథ్యంలో కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమైంది. ఆ తర్వాత వీటి కారణంగా డిస్కంలు కూడా నష్టాల బాట పట్టిన నేపథ్యంలో ఆ నష్టాలను పూడ్చుకునేందుకు ప్రయత్నం చేయాల్సిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే ఉన్న ఓన్లీ ఆప్షను ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కానివ్వండి, లేకపోతే గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఏవేవైతే ఒప్పందాలు జరిగాయి వాటన్నిటి మీద కూడా సమీక్ష చేయాల్సిన అవసరం ఉంటుంది. తప్పులు చేసిన వాళ్ళు ఎవరు అన్నదానికి సంబంధించిన సమాచారం మా దగ్గర ఉంది, వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాము అంటూ కూడా చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా చెప్పిన పరిస్థితి మనం చూసాం. అయినా సరే ఇప్పుడున్న ప్రభుత్వము గతంలో ఏవైతే జరిగిన అవకతవకలు ఉన్నాయో, లేకపోతే అవినీతి జరిగిందని అనుమానం ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో వాటిని పట్టించుకోవట్లేదు, వాటిని బయటికి తీసుకొచ్చేందుకు అవసరమైన కార్యాచరణ ముందుకు వెళ్ళట్లేదు అన్నది మనకి ఇప్పుడు ఒక ఆరోపణగా వినిపిస్తుంది. ఇక కొత్తగా వచ్చే టెండర్లు కూడా అవి అటు తిరిగి షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంబంధించిన వాళ్ళ మీదనే వాళ్ళకే వెళ్తున్నాయి అన్నది వినిపిస్తున్న మరొక ఆరోపణ. ఇంకా కొన్ని కీలకమైన ఆరోపణల గురించి మనం ఇక్కడ మాట్లాడితే, ఈ రోజుకి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అన్న కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీనే అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న కొద్దిమంది వాళ్ళని అడ్డుగా పెట్టుకొని ఏ అధికారి అక్కడ నియమింపబడాలి, ఎవరికి డైరెక్టర్ పొజిషన్ ఇవ్వాలి, ఎవరికి సీఎండీ పొజిషన్ ఇవ్వాలన్నది కూడా డిసైడ్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు కానివ్వండి, విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ వీళ్ళందరూ చేయాల్సిన పని, లోకేష్ బాబు గారు చేయాల్సిన పని ఏంటంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంబంధించి ఇప్పటిదాకా జరిగిన టెండర్లు, ఇప్పటిదాకా వాళ్ళు అందుకున్న పనులు, వాళ్ళు చేసిన పనుల్లో ఉన్న క్వాలిటీ, వాళ్ళు చెప్పినట్టుగా నిజంగానే క్వాంటిటీ సప్లై చేశారా లేదా, వాటి అవసరం ఈరోజు ఉందా, అవసరం లేకుండా కూడా చేసిన కొనుగోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఒక సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విచారణ జరిగితే తప్ప అప్పుడు జరిగిన అవకతవకలకు సంబంధించి బయటికి రావు అన్నది. ఇక ఇప్పుడు ఏం జరుగుతోంది, ఓవైపు అవినీతి రహిత పాలన అందిస్తానని చెప్పి ఓవైపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఇప్పటికీ కూడా అప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ వాళ్లే కొనసాగడం అన్నది ఒక కొసమెరుపులాగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇది సరిపోదు అన్నట్టు మరొక కీలకమైన అంశము మనము చూసాము. బీఆర్కే న్యూస్ గత కొంతకాలంగా ఏదైతే ఈ ఏపీఎస్పీడీసీఎల్లో జరుగుతున్న వివాదాలు కానివ్వండి, అక్కడ జరుగుతున్న అవకతవకల అవినీతికి సంబంధించి ఆధారాలతో సహా బయటపెట్టాం. అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆ అధికారులు దాన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా ఆపడంలో కానివ్వండి, వాటిని మనం ప్రొజెక్ట్ చేసినవి, మనం ప్రజెంట్ చేసిన ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిస్లీడ్ చేస్తూ కొన్ని నివేదికలు ఇచ్చే ప్రయత్నం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అన్నది బయటపడిపోతుంది అన్నదే ప్రతి ఒక్కరూ చేస్తున్న ఒక ఆందోళనకరమైన విషయం. గత 5 ఏళ్ల పాటు అసలు ఎవరు ఊహించినంత స్థాయిలో ఎదిగడమే కాకుండా అందులో చాలా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వినిపించిన, ఆరోపణలు చేసిన నాయకులు కూడా ఇవాళ సైలెంట్గా ఎందుకున్నారో అన్న ప్రశ్న అయితే ప్రతి ఒక్కరి మధ్యలోనూ కనిపిస్తుంది. ఇక ఏం జరుగుతుంది, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నిజంగానే ఈ స్థాయిలో, ఇది ఫైనల్ పాయింట్గా మనం చూడాల్సి వస్తుంది, ఈ స్థాయిలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అన్నది ఎలా ఎదగలిగింది, ఎలా ముందుకు వెళ్తుంది, దీనికి కొన్ని పాయింట్స్ చెప్పాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా సరే ట్రాన్స్ఫార్మర్లు సప్లై చేయాలి అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద కంపెనీల్లో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కూడా ఒకటిగా మారిపోయిన నేపథ్యంలో టెండర్లు ఇవ్వాలన్నా, టెండర్లు దక్కించుకోవాలన్నా మినిమం క్వాలిఫికేషన్గా చెప్పే ప్రతి క్వాలిఫికేషన్ని ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఆల్రెడీ ఇప్పటికే కలిగి ఉంది. కాబట్టి వాళ్ళు టెండర్ వేసినప్పుడు వాళ్ళని రిజెక్ట్ చేయడానికి అవసరమైన కారణాలు ఎవరికి కనిపించవు. ఇవి సరిపోవు అన్నట్టు అన్ని పార్టీలతోనూ అంటకాగుతూ, పార్టీలోనూ ప్రభుత్వాల్లోనూ కీలకంగా ఉన్న నేతలకి ఎప్పటికప్పుడు వాళ్ళు టచ్లో ఉండడంతో పాటు వాళ్ళకి అవసరమైన ఆర్థిక అవసరాలను కూడా తీరుస్తున్నారన్న విమర్శలు మనకి వినిపిస్తుంది. ఆ కారణంగానే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ని తప్పించి ఒక కొత్త తరహా టెండర్ ఇవ్వడం కానివ్వండి, కొత్త తరహాలో కొత్త ఒక వెండర్ని సెలెక్ట్ చేసే పరిస్థితి కానీ లేదు అన్న ఒక ఆరోపణ అయితే మనకు వినిపిస్తుంది. సో ఇది సరిపోదన్నట్టు గతంలో 5 ఏళ్ల పాటు ఆ సంస్థని పూర్తిగా వైసీపీ జేబు సంస్థగా ఎంతమంది ఎలాంటి ఆరోపణలు చేసినా అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కానివ్వండి,
ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ఏదైతే ఉందో కూటమికి అంటకాగుతోంది అని మరొకసారి ఆరోపణలు వినిపించినా ఎవరు రెస్పాండ్ అవ్వని స్థాయికి ఇవాళ ఆ కంపెనీ ఎదిగింది అన్నది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా చాలా కంపెనీస్ కొన్ని అధికారంలో ఉన్న పార్టీలను అడ్డుగా పెట్టుకొని ఇలాంటి వర్కుల్ని తీసుకోవడం కానివ్వండి, ఆ వర్కుల్ని కంప్లీట్ చేసి బిల్లుని కలెక్ట్ చేయడం కానివ్వండి చేస్తూ ఉంటారు. కానీ ఆ తరహాలో చూస్తే షిర్డీ ఎలక్ట్రికల్స్ అన్నది ఒక అడుగు ముందే ఉంది అన్నది చాలామంది చేస్తున్న ఒక విశ్లేషణ. ఎందుకు అంటే ఓవైపు వైసీపీ అధికారంలో ఉన్న సందర్భంలోనే టీడీపీ పార్టీకి కూడా ఎలక్ట్రల్ బాండ్స్ లాంటివి ఇచ్చి వాళ్ళని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు అన్నది ఆరోపణలు వినిపించాయి. ఇక కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వము 1-2 కాదు 100ల సంఖ్యలో ఇలాంటి అవకతవకలు జరిగాయి. కాబట్టి వాటి మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి వాటి మీద చర్యలు తీసుకునే లోపే ప్రభుత్వంలోని కొద్దిమంది పెద్దలతో కలిసి షిర్డీ ఎలక్ట్రికల్స్ గతంలో ఉన్న హవానే కొనసాగిస్తోంది అన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళాలి. దృష్టికి వెళ్ళడంతో పాటు దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఏంటి వీళ్ళు ఎలా ముందుకు వెళ్ళగలుగుతున్నారు అంటే నేను గతంలోనే ఇంతకుముందు చెప్పినట్టుగా గతంలో అధికారంలో ఉన్న పార్టీతో అంటకాగడంతో పాటు ఆ సమయంలో కూడా టీడీపీ పార్టీలో ఉన్న కొద్దిమంది నాయకులతో టచ్లో ఉండేవాళ్ళు షిర్డీ ఎలక్ట్రికల్ సంబంధించిన వ్యక్తులు. ఇప్పుడు అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరైతే కీలకమైన నేతలు ఉన్నారో వాళ్లతో ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఆ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు కూడా అదే తరహా హవాని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరికొన్ని కీలకమైన అంశాలు ఏదైతే వైసీపీ అధికారం నుంచి దిగిపోయే టైంకి కూడా చాలా ప్రాజెక్టులు అన్న వీళ్ళకి ఆన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో ఆ ప్రోగ్రెస్లో ఉన్న ప్రాజెక్టులను ఆపి ఇంకొకరికి ఇవ్వాలి అంటే వచ్చే చట్టపరమైన చిక్కులు కానివ్వండి, ఆపరేషనల్ ఇష్యూస్ కానివ్వండి, వాటిని అవాయిడ్ చేయడం కోసం కూడా టీడీపీ పార్టీ వీళ్ళను కంటిన్యూ చేయాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసేలాగా గత ప్రభుత్వంలోనే వీళ్ళు పావులు కదపడం అన్నది కోసమేరు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వీళ్ళు చేసిన అవినీతికి సంబంధించి ఇవన్నీ ఈ సమాచారం ఉన్నా సరే ఆధారాల కోసం ఎదురు చూసే క్రమంలోనే ఇవన్నీ కంప్లీట్ చేయాలి అంటే వాళ్ళని ఇప్పుడు చర్యలు తీసుకోలేని సిచ్యువేషన్ ఉందా అని అనుమానం కూడా చాలామందిలో ఉంది. అది కూడా లేదని చెప్పలేము. ఎందుకంటే ఇది జరగాలి అంటే అది మొత్తం కంప్లీట్ అయిపోవాలి. గతంలో జరిగిన 92,000 కోట్లకు సంబంధించిన చెల్లింపులు లేదా ఆ పనులకు సంబంధించిన ఆరోపణలు ఏవైతున్నాయో వాటి మీద సమగ్ర విచారణ జరిగిన తర్వాత కానీ దీని మీద సమాధానం చెప్పలేని సిచ్యువేషన్లో ప్రస్తుత ప్రభుత్వం ఉందన్నది మనం చెప్పాలి. ఇక వీటన్నిటికీ సరిపోవన్నట్టు షిర్డీ ఎలక్ట్రికల్స్ అన్నది ఎవరూ అందుకోలేని స్థాయికి ఇప్పటికే వెళ్ళిపోయింది. అధికారంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో ప్రభుత్వ అధికారులను పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పినట్టుగా వినేలాగా నడిపించేలాగా వాళ్ళు చెప్పిన వాళ్ళకి టెండర్లు ఇచ్చేలాగా ఏపీఎస్పీడీసీఎల్ కానివ్వండి, సిపిడిసిఎల్, ఈపీడీసీఎల్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ల దగ్గర నుంచి మెంబర్ల వరకు ప్రతి ఒక్కరు కూడా షిర్డీ ఎలక్ట్రికల్స్ డిసైడ్ చేసిన వాళ్ళకే ఇవాళ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే స్థాయిలో ఆ కంపెనీ ఉన్న నేపథ్యంలోనే ఎవరు వాళ్ళని టచ్ చేయలేకపోతున్నారన్న ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది. సో ఏదేమైనా చాలా తెలివిగా అధికారంలో ఉన్న పార్టీతో అంటగాగుతూ అక్కడ ఉన్న అధికారులను మచ్చిక చేసుకుంటూ ఎవరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు అవసరమైన ఆర్థిక వనరులను ఏర్పాటు చేస్తూ షిర్డీ ఎలక్ట్రికల్స్ అన్నది ఈ స్థాయికి వచ్చింది అన్నదే దాని మీద వినిపిస్తున్న ఆరోపణ. సో ఈ స్మార్ట్ దోపిడీ, స్మార్ట్ మీటర్ల పేరుతో దోపిడీ, ట్రాన్స్ఫార్మర్లతో జరిగిన దోపిడీ అన్నది జరిగిందా లేదా అని తేల్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అటువైపుగా చర్యలు తీసుకుంటోంది అన్న సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ చర్యలు వీలైనంత తొందరగా తీసుకొని ఈ అవకతవకలకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ అవినీతిని బయటికి తీసి ప్రజల జేబుల్లో నుంచి తీసుకెళ్లిన ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి రికవరీ చేయాల్సిన అవసరం కానివ్వండి, దానికి అవసరమైన చర్యలు శిక్షలు పడేలాగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరైతే మనకు అనిపిస్తుంది. సో ఇవాళ పాయింట్ డీకోడెడ్ ఓవరాల్గా చూస్తే స్మార్ట్గా షిర్డీ ఎలక్ట్రికల్స్ ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విద్యుత్ రంగంలో పూర్తి స్థాయిలో సెటిల్ అయిపోయిందన్న విషయానికి సంబంధించిన పాయింట్ ఇది. సో ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. రేపటి పాయింట్ డీకోడెడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.